చేతిలో కత్తెది లేదు, సంకల తుపాకీ లేదు. చేతిలో కత్తెది లేదు, సంకల తుపాకీ లేదు. ఏమయ్యో బాపనోడి రాజ్యమెట్లా ఏలుతున్నాడు, ఏమయ్యో బాపనోడి రాజ్యమెట్లా ఏలుతున్నాడు అని ఒక భార్య తెలివనా అడుగుతుంది. అంటే ఆడు చెప్తున్నాడు, కొంచెం తెలిసినాడు, పిచ్చిదాన్ని నీకేంది, కట్టె అనేది కర్మ సిద్ధాంతం, తుపాకీ కుటిల కులత్వం. కట్టె అనేది కర్మ సిద్ధాంతం, తుపాకీ కుటిల కులత్వం. ఇంతకన్నేమి కావాలి మనలను ఏలెటి దండం, ఇంతకన్నేమి కావాలి మనలను ఏలెటి దండం. మిత్రులారా, మనమంతా ఈ కుహనావాద దేశంలో బతుకుతున్నాం. పెదవి పైన నవ్వు, పంటిలోన విషము. హలో, పెదవి పైన నవ్వు, పంటిలోన విషము, ఎదుట నొక్క మాట, వెనక నుండి తూట. ఇది రాజకీయం ఈ సృష్టిలో. మన దాంట్లోనే మనవాదులు ఉన్నారు, బ్రదర్ చెప్పినట్టు. అంటే మనది ఏముంటుంది అంటే, చిన్నగా ఒక చిన్న స్టోరీ బ్రదర్, ఎక్కువ టైం తీసుకోను. వాడికి ఫస్ట్ ఎల్కేజీలో సీట్ కావాలి, పెద్ద కార్పొరేట్ స్కూల్లో. అయితే వాడు ఏమంటుందంటే, దాని ఓనరు, సీట్ ఏం లేదు, మీరంతా ఫీజులు కట్టాల్సిందే. ఏం సార్, మేము అంబేద్కర్ వాదులం, మాకు కూడా రిజర్వేషన్ మాకు తెలియదా ఏంది, మాకు తక్కువ ఇస్తేనే బాగుంటుంది, లేకుండా అంత గడబడి చేస్తా అంటే వాడు భయపడి, అంబేద్కర్ ఏంటంటే భయం. ఆయనత ₹1,00,000 బదులు 50,000 సీట్ ఇచ్చిండు. అట్లా ఎల్కేజీ, యూకేజీ, ఇంటర్మీడియట్, డిగ్రీ అంత అయిపోయిన తర్వాత మనోడికి జాబులో కూడా రిజర్వేషన్ వచ్చింది. రిజర్వేషన్ తోటి సీట్ వచ్చింది. అప్పటి వరకు రోజు అంబేద్కర్ పేరు వాడినోడు ₹1,00,000 జీతం ఫస్ట్ నెల వచ్చింది, సీదా తీసుకుపోయి తిరుపతి ఉండిలో వేసిండు. అంటే మనది డిస్ట్రక్షన్ థియరియా, కన్స్ట్రక్షన్ థియరియా, మనం ఆలోచన చేసుకోవాలి మిత్రులు. మనమంతా ఇప్పుడు మిత్రులు చెప్పిండు, ఇక్కడంతా రైటిస్టులు, ఇక్కడంతా లెఫ్టిస్టులు ఎవరు లేరు. అక్కడ బయట తిరుగుతున్నట్టు, పార్లమెంట్లో తిరుగుతున్నట్టు, ఇక్కడ లెఫ్టిస్టులు ఉంటే కొంచెం రాజ్యాంగం ఇంకా బాగుంటుంది అంటే, ఇక్కడ కూడా కొంచెం బ్యాలెన్స్లు ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. మరి మా మధ్యలో ఉన్నటువంటి మా రేంజర్లు రాజేశ్వర్ అనార్కిస్ట్ అయితే కాడు కదగా. కాబట్టి నేనేమంటున్నట్టు మిత్రులారా, ముందుగా ఈ దేశంలో ఉన్నటువంటి మనువాద స్వరూపాన్ని గమనించాలి మనం. అంటిల్ అన్లెస్ ఆల్టర్నేటివ్ కల్చర్ రాలేదనుకో, నీకు ఈ పూర్వం మన యొక్క తాత్విక చింతనలో ఉన్నటువంటి, అంటే ఉష్ణం శీతలం అంటారు ఆయుర్వేదంలో. అట్లనే మీరు జర్మన్ హ్యానెమన్ సృష్టించినటువంటి సిమిలియా సిమలవస్ క్యూరెంట్ అనేటిది హోమియోపతి మందును కనుక్కోవడానికి, వాడు ఏ యొక్క ఆయుధాన్ని వాడతారో దానికి 2 పదును పెట్టి ఆడితేనే మన దేశంలో రాజ్యాంగం రక్షించుకోబడుతుంది మిత్రులారా. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని ఏదైతే రాజ్యాంగ రక్షణ దళ్ మన నాన్నగారు పెట్టారో, మా కొడుకు లాంటోడు, నేనేమంటున్నానంటే, ఆధిపత్య అగ్రకులాల వాళ్ళు అంటారు, ఈ కొడుకులందరూ ఒట్టి సంఘాలు పెట్టుకుంటారు, మనం మాత్రం రాజకీయ పార్టీలు పెట్టాలరా భయ్. నువ్వు A to Z ఆడి కింద మన ఇప్పుడు రేపు జరగవే సర్పంచ్ ఎలక్షన్లలో వార్డు మెంబర్ వాడే ఉంటాడు, సర్పంచ్ వాడే ఉంటాడు, ఎంపీటీసీ వాడే ఉంటాడు, జెడ్పీటీసీ. నేను ఆ మధ్యలో ఒక మహానుభావుడు బ్రహ్మాండంగా BSP పార్టీని నేను బ్రహ్మాండంగా నడిపిస్తాను వస్తే నల్గొండ మీటింగ్ పోతే, ఆ మీటింగ్ వెనకాల ఒక శిలాఫలకం ఉంది. శిలాఫలకం మీద A to Z అంతా రెడ్డిల పేర్లే ఉన్నాయి. ఉండడం తప్పు కాదు, ఎన్నుకుండడం మన తప్పు. మనం ఎన్నుకుంటున్నాం కదా, మన తప్పు బాబు. ఇక్కడ వాళ్ళని ఏమనడానికి వీళ్ళు, దే ఆర్ వెరీ కాన్షియస్, వాళ్ళు చాలా జాగరూకులై ఉన్నారు. మనమే ఎన్నిటికి అమ్ముడుపోతున్నామో మిత్రులు చెప్పారు. మిత్రులారా, నేనేమంటున్నంటే, ముందుగా మనువాదం యొక్క స్వరూపాన్ని మనం ధ్వంసం చేయాలంటారంటే, దానికంటే గొప్ప ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించాలి. మా కళామండలి ఆ దిశగా ఇప్పుడు 49 సంవత్సరాలు కూడా పనిచేస్తుంది. ఏమన్నా నిర్మించిందా లేదని మా బైరి నరేష్, మా వీళ్ళందరూ చెప్పాలి మిత్రులారా. మరి మా బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజన జాతుల నేత, మా భారత భాగ్య విధాత,
అంబేడ్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత. బహుజన జాతుల నేత, చప్పట్లు చేతులుంటే ఆ చప్పట్లు కాదు, బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత, అంబేడ్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత. భీమందాం జై భీమందాం, భీమందాం జై భీమందాం, భీమందాం జై భీమందాం, భీమందాం జై భీమందాం. నువ్వు రాసిన రాజ్యాంగం భారత్కు బహుమానం, నీ వల్లే ఘనతంత్రం మనగలిగెను ఈ మాత్రం. వేలల్లో కులాలని, వందల్లో భాషలని, పదులల్లో మతాలని, అన్నింటిని ఒక గిచ్చంగా ఇచ్చింది నీ రాజ్యాంగం. భీమందాం జై భీమందాం, భీమందాం జై భీమందాం. బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత, బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత, అంబేడ్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత, అంబేడ్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత. బాబాసాహెబ్ అంబేడ్కర్ లేకపోతే చాలామంది మా తమ్ముళ్ళు రాసినట్టు, మత్స్యదేవేందర్ రాసినట్టు, అనేక మంది రాసినట్టు ఏమైపోయే వాళ్ళము. కాబట్టి ఆ మహానుభావుడు వల్ల ఈ దేశం మనది, ఈ దేశం మూలవాసులం మనం. కానీ వాళ్ళు ఏమంటారు, ఆధిపత్య కులాలు, అరే వీరేంద్రాబాయి కాంచనా వస్తాడు, మీరేమో 80% ఓటమారా రాస్తున్నారా, ఇవన్నీ మామూలుగా నడరు బాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మా వాళ్ళు అంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ మనం 85%. ఇంకెంత కాలం ఉందాము ఈ రాజ్యమేలకుండా, ఇంకెంత కాలం ఉందాం ఈ దేశమేలకుండా. ఎస్సీ ఎస్టీ బీసీ మనం 85%. ఇంకెంత కాలం ఉందాం ఈ రాజ్యమేలకుండా, ఇంకెంత కాలం ఉందాం ఈ దేశమేలకుండా అంటే ఆడంటాడు. అరే పిచ్చినా కొడుకులారా, మేమురా ఈ దేశాన్ని ఎలా అంటే మాకుండాలి. మీరు 15 మంది మేమంటారు కదరా, మేము 15 మందిమైనా కానీ మీ పంత పాపుతాం. 15 మంది లేని దోపిడీ అగ్రకులము, 15 మంది లేని దోపిడీ అగ్రకులం, దేశాన్ని దోస్తా ఉంటే చూస్తెట్లా ఊరుకుందాం, కూసుండి మేస్తా ఉంటే కాస్తెట్లా ఊరుకుందాం అంటాడంటుండు. అరే ఏం బిక్కుంటారు రో, మిమ్ముల మేం నరికేస్తాం, ఏం బిక్కుంటారు రో, మిమ్ముల మేం చంపేస్తాం. ఎక్కువల్లం గొప్పల్లం దేశానికి పాలకులం మేమ్రా, ఎక్కువల్లం గొప్పల్లం దేశానికి పాలకులం. 100కి 15 కాటికి మేము పంపేటోళ్ళం, ఏం బిక్కుంటారు రో అని అంటారు. ఏం బిక్కుంటారు అంటారంటే మనం 1000 సంఘాలు 1000 సంస్థలు ఇవన్నీ పెట్టుకుంటున్నాం. పెట్టుకోవాలి, మంచిదే. 100 పువ్వులు 10,000 కాయలు కానీ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఉందాం, మనం ఒక జేఏసీ లాగా ఫామ్ అవుదాం. ఈ దేశంలో ఉన్న దుర్మార్గాన్ని అణిచివేయాలంటే మనం విడిగా ఉంటే ఓడి పడిపోతాం, ఐక్యంగా ఉంటే కలుస్తాం, బలుస్తాం. కాబట్టి మిత్రులారా, నా సోదరుడికి ఈ సంస్థను పెట్టి మరొక మంచి అంటానంటే, కాంశీరామ్ ఒక మాట అన్నాడు మిత్రులారా, వినాలి ఈసారి. పంజాబ్లో ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ నా కొడుకులు ఒక కార్యకర్తను చంపేశారు, ఏడ్చుకుంటూ వచ్చారు. మేము బోట్స్ క్లబ్ దగ్గర బీసీల కోసం రిజర్వేషన్ కావాలని 41 రోజులు పోరాటం చేస్తే అక్కడ మేము పాల్గొన్నప్పుడు వస్తాడు కాంశీరామ్ అన్నాడు, అరే తూ బోతావులే క్యా తో రోతే హుए आते रहे तू जाओ, 1 के बदले में 2 को खत्म करो అన్నాడు. ఒక్కరికి 1+2 తెల్లారిబండి 2 వేసేసారు మనోళ్ళాడ. 2 వేసినాక ఇంకోటి 2 వేస్తే ఇప్పుడు వాళ్ళు 2 వేసారు అనుకో, మనోళ్ళని ఎంతమందిని వేస్తారు? మనోళ్ళు 4 వేస్తారు. 4 వేస్తే 8 మందిని వేస్తారు. ఎవరిని ఎదురా అని ఫుల్ స్టాప్ అయింది.
అంటే అది తిరుమావరం సౌత్లో చేస్తా ఉన్నాడు. ఆ మాదిరిగా మా రాజేష్ సంస్థ కూడా, అంటే మనం ఎవరిని ఏమనొద్దు, ఎవరు ఏమన్నంటే ఊరుకోవద్దు. మిత్రులారా, ఇది చేయాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.